నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. గత 4-5 రోజుల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినీ కార్మికుల విషయంలో ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసింది. ఇటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించి దానికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా కోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. బట్ ఒక మాట అనడం కూడా జరిగింది, టాలెంట్ ఉంటే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాం, ఎవరికి టాలెంట్ ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి? ఈ సినీ కార్మికుల వేతనాల విషయంలో 30% పెంచమని ఏదైతే ఈ మాట ఉందో, సో పెంచకపోతే మేము షూటింగ్స్కి రామని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. ఓకే రైట్ సార్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి మీరు ఫస్ట్, కార్మికుల విషయంలో అసలు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అసలు ఎలా వ్యవహరించాలంటే ఇది అమ్మ ఇవాళ సడన్గా ఇవాళ పుట్టిన సమస్య కాదు. ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఓ పర్సంటేజ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. కాకపోతే మనది ఏంటంటే ఇండస్ట్రీ కాదు, పేరుకు ఫిలిం ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ అంటున్నారు. ఇది సరే పరిశ్రమ. సో ఇక్కడ మనకి ట్రేడ్ యూనియన్ రూల్స్ అప్లై అవ్వవు. రూల్స్ అప్లై చేస్తే ఇద్దరికీ నష్టమే, ప్రొడ్యూసర్స్కి నష్టమే, వర్కర్స్. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ రూల్స్ అయితే వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కానీ పికప్లు డ్రాపింగ్లు కానీ ఉండవు, అవి ఉండవు. ఇది ప్రొడ్యూసర్ సైడ్ చూస్తే వాళ్ళకి ట్రేడ్ యూనియన్ ప్రకారం అయితే వాళ్ళకి టీఏలు డిఏలు పెన్షన్లు ఇవ్వాలి. ఇక్కడ ఎవరికైనా పెన్షన్లు ఇస్తాను ఇవ్వ కదా, రిటైర్మెంటు ఇవన్నీ ఉంటాయి. 58 ఏళ్ళు ఈ గొడవ ట్రేడ్ యూనియన్ అయితే అవన్నీ ఉంటాయి. అవి అందుకని వర్కర్స్కి కరెక్ట్గా, ప్రొడ్యూసర్స్కి అందుకని ఎప్పటి నుంచో సుష్మా స్వరాజ్ పీరియడ్లో దీనికి ట్రేడ్ యూనియన్ చేయాలని పార్లమెంట్లో ఆవిడ బిల్ పెట్టి పాస్ చేస్తే కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లా. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? ప్రాక్టికల్గా ప్రాబ్లం. 70 ఏళ్ళుగా ఇండస్ట్రీలో పికప్ చేయటాలు, డ్రాప్ చేయటాలు, వాళ్ళకి భోజనాలు పెట్టాలు, పొద్దున్న టిఫిన్, మార్నింగ్ కాఫీ కాడ నుంచి తెల్లారి కాఫీ కాడ నుంచి అన్నీ అరేంజ్మెంట్స్ చేస్తూ అలవాటైన ఇండస్ట్రీ. వాళ్ళు సడన్గా మేము కాఫీలు ఇవ్వం, టిఫిన్లు ఇవ్వం, మీ టీవీలు మీరు తెచ్చుకోండి మీ అంటే కుదరదు, అది అవ్వదు కదా. 70 ఏళ్ళ. సో అందువల్ల అది అలా ఉంది. సో ఇట్స్ నాట్ అన్ ఇండస్ట్రీ. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. పీపుల్స్ మీడియాతో కూడా ఫస్ట్ ఇవాళ ఆయన కొత్తగా వచ్చాడు, ఏదో 4 సినిమాలు తీశాడు, సగం తెలియక ఏదో ఆవేశంగా మాట్లాడేస్తాడు తప్పితే ఈ షుడ్ నో ఇట్స్ నాట్ అన్ ఇండస్ట్రీ. సో ఇక్కడ సమస్య వాళ్ళ పాయింట్, ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే, 30% పెంచితే చిన్న సినిమాలు ఏమైపోతాయి. ఇప్పుడే చిన్న సినిమాలు ఇప్పటికే తీయట్లేదు, వచ్చేవాళ్ళు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ అయిపోతుందని. సో చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉందా? ఇండస్ట్రీ లేదు. చిన్న సినిమాలు లేకపోతే, ఎందుకంటే ఈ సోకాల్డ్ పెద్ద సినిమాలు అన్నీ కానీ సంవత్సరానికి 20. ఈ 2 లక్షల మంది కార్మికులకి ఫుడ్ ఎవరు పెడుతున్నారు? 170 సినిమాలు చిన్న సినిమాలు తీస్తున్నవాళ్ళు. వాడికి వస్తాడు, వాడికి డబ్బు వస్తుందో రాదో పోతుందో ఏమిటో తెలియదు, కానీ ఒక ప్యాషన్తో ఒక గుణంతో వస్తాడు, సినిమా తీస్తాడు, మీకు జీతాలు ఇస్తాడు, మీకు ఫుడ్ పెడతాడు, అన్నీ పెడతాడు. అలాంటి వాళ్ళు సంవత్సరానికి 170 సినిమాలు అలా తీయబట్టే ఇండస్ట్రీలో 2 లక్షల మందికి ఫుడ్ దొరుకుతుంది. ఆ పెద్ద హీరోలు చేసి మొత్తం కలిపి 10-15 సినిమాలు ఉంటాయి సంవత్సరానికి. ఆ 15 సినిమాలు అందరికీ ఫుడ్ పెట్టలేదు. వాళ్ళ వరకు వాళ్ళ యూనిట్ వరకు అలా ఉంటుంది. కనుక ఇది కొంచెం విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. తొందరపడి మాట్లాడకూడదు ఎవరికాళ్ళు. అదే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ విషయంలో న్యాయం ఉంది, మేము పెంచలేమంటంలో ధర్మం ఉంది, అట్ ది సేమ్ టైం సమస్య ఉంది కదా. అలాగే కార్మికుల విషయంలో పెంచమని అడగడంలో ధర్మం ఉంది, అట్ ది సేమ్ టైం అక్కడ ఒక సమస్య ఉంది. వాళ్ళు పెంచితే వాళ్ళని కూడా ఆలోచించుకోవాల్సిన కార్మికులు పెంచితే ఓకే, పెంచితే పెద్ద సినిమాలకు ఓకే. చిన్న సినిమాలు ఏంటి, మనకు ఫుడ్ పెడుతుంది చిన్న సినిమాలు కదా, ఈ చిన్న సినిమాలు బతికేపోద్ది. మనకు అన్నం పెట్టే వాళ్ళని పోగొట్టుకుంటే మనం ఎక్కడ, ఆ ప్రొడ్యూసర్లు మనం నిలబెట్టుకోకపోతే మనం ఈ కార్మికులు ఫుడ్ ఎక్కడ, ఇది వీళ్ళు కూడా ఆలోచించాలి. సో అందుకని నేను ఒక ఫార్ములా ఏం చెప్తున్నానంటే, మీటింగ్లో చెప్పాను, మనం డిబేట్లో కూడా చేద్దాం. ఒక ఫార్ములా ఏం చెప్తున్నాను, ఆయన ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఈ 30% ఎన్హాన్స్మెంట్ అనేది పెద్ద సినిమాలకు పెట్టాలి. ఇప్పుడున్న యాజిటీస్ శాలరీస్ ఈ చిన్న సినిమాలంటే ఏడబ్ల్యూఏషన్ 10 కోట్ల లోపు తీసే సినిమా చిన్న సినిమా. 10 కోట్ల లోపు తీసే సినిమాకి ఇప్పుడున్న రేట్స్ యాజిటీస్ అప్లికబుల్. అంతకు మించి 15, 20, 100, 200 కూడా వాళ్ళకి పెట్టడం. అంటే ఇప్పుడు దీని మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు వాల్యూ లేదు. ఇట్స్ నాట్ సార్, ఇట్స్ నాట్. అంటే టాలెంట్ ఉంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తాము, ఈ మాటలు కూడా రావు. టాలెంట్ అదే పిచ్చి మాట అమ్మ, రెచ్చగొట్టే మాటలు. ఎవరు టాలెంట్ అమ్మా? ఇప్పుడు ఆ మాట అంటున్నా, ఆయన టాలెంట్ ప్రొడ్యూసర్ టాలెంట్. ప్రొడ్యూసర్ టాలెంట్ అయితే ఎందుకు ప్రాబ్లం తీశాడు?
నువ్వు ఈ టాలెంట్ అనేది నువ్వెవడు డిసైడ్ చేయండి. నా ఇండస్ట్రీలో నా సినిమా దీంట్లో నా మేకప్ మ్యాన్ కూడా, నా మేకప్ అసిస్టెంట్ కూడా టాలెంటెడే, నా లైట్ మ్యాన్ కూడా టాలెంటెడే. వాడు బటర్ పేపర్ పెట్టుకుని కొంచెం వాడు కరెక్ట్గా పట్టుకోకపోతే వన్ మోర్, వాడు కరెక్ట్గా పట్టుకుంటేనే వాడు టాలెంట్. ఎవరు టాలెంట్ గురించి ఎవరు మాట్లాడతారు? వాడి టాలెంట్ వాడిది. టాలెంట్ గురించి మీరు ఎంతమంది టాలెంట్లు సినిమాలు తీసేవాళ్ళు ఎంతమంది? అలాగే ముంబైలో జరుగుతున్నటువంటి కొన్ని షూటింగ్స్, ఇప్పుడు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 30% వేతనాలు పెంచిందే మేము షూటింగ్స్కి వెళ్ళమని చెప్పేసానంటే, ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక సినిమా కూడా ఆగిపోయింది అన్నటువంటి ఒక పవన్ తీసుకురాకమ్మా. ఇష్యూలో ఎవడు ఇల్లు కాలుతా ఉంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ సంబంధం. పవన్ తీసుకొచ్చి దాంట్లో పవన్ నిరిగించి అతను ఏదో, ఇది కార్మికుల సమస్య, కడుపు మండుతుంది వాళ్ళ కడుపు మంట. వాడికి ఈ ఇండస్ట్రీ ఇంత పెరిగింది, ఇంత పెద్ద అయింది, అంత అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లేడా? పవన్ కళ్యాణ్ సంబంధం ఉంది ప్రొడ్యూసర్స్ కి, టెక్నీషియన్స్ కి. పవన్ కళ్యాణ్ హీరోనే కదండి. అతనికి సంబంధం. ఈజ్ నాట్ పేయర్ ఈజ్ ప్రొడ్యూసర్. సినిమా ఆగిపోయింది. అతను తీసుకురాబాకండి ఫర్ నో రీజన్. ఊనే అతన్ని కాకా పట్టాలంటే పట్టుకోండి, కానీ ఈ విషయానికి ఆయన సంబంధం ఉంది. ఊనే కాకా పట్టాలని వద్దని పవన్ ఏమి ఇక్కడ పవన్ చేయగలిగింది ఏం లేదు, చేయాల్సింది ఏమీ లేదు. అక్కడ ఇక్కడ కార్మికులు కడుపు మండి ఇండస్ట్రీ పెరిగింది, ఇంత ఇంత అయింది, ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళాం, హాలీవుడ్కి వెళ్ళాం, పోటీ పడుతున్నాం, ఓహో అంటున్నాం. ఈ ఆనందము, ఈ పెరుగుదల ఎవరు అనుభవిస్తున్నారు? ఈ పెరుగుదల, ఈ ఆనందము, ఇంత పెరిగిన ఇండస్ట్రీ ఓన్లీ ఆ సోకాళ్ళు 9 హీరోలు, 9 హీరోయిన్లు, 9 డైరెక్టర్లు. మేము లేకపోతే సినిమా ఉందా? మేము కష్టపడి చేస్తున్నాం కదా, ఆ ఫలాలు మాకు కూడా కొంత అందాలి కదా. అది కూడా బాగా తప్పే ఉంది. ఆ ఫలాలు మాకు అందాలి కదా. నేను మేము గతంలో 3 ఏళ్ల క్రితం మేము కృష్ణానగర్లో ఇల్లు కావాలంటే సింగిల్ బెడ్రూమ్ 7,500, 8,000-10,000 దొరికేదయ్యా. ఇవాళ మేము సింగిల్ బెడ్రూమ్ కావాలంటే 15,000, 20,000 తక్కువ రేటు లేదు. మాకు ఖర్చులు పెరిగినాయి, మా పిల్లల చదువులు పెరిగినాయి, మా జీవన భారం పెరిగింది. సో మేము కాస్త మాకు ఆ ఫలాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. తప్పులేదు. ఇప్పుడు దీనికి సంబంధించి అలాగే మన తెలంగాణ సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ వాళ్ళకి దూరంగా ఉంటే బెటర్ అమ్మా. ఈ రాజకీయ నాయకులకు దూరంగా ఉంటే బెటర్ ఇష్యం. ఇది వాళ్ళకి సంబంధం లేదు. అంటే చిరంజీవి గారి మాట ఏదైతే చెప్తారో దాన్నే ఫైనల్ గా తీసుకుంటామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కోమటిరెడ్డి వదిలేయమ్మా, ఈ పొలిటీషియన్స్ దీనికి సంబంధం లేదు. వాళ్ళని ఎంటర్ చేయిస్తే వాళ్ళని తీసుకొచ్చి మీరు లోపలికి అయితే కంపు అవుద్ది. ఇది పొలిటీషియన్స్ రాజకీయాలకు సంబంధం లేదు. కడుపు మంట, ఒక్కొక్కటి కడుపు రగిలిపోయి ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడి కడుపు గొడవ ఇది. కడుపు మండుతూ ఉంటే ఇక్కడ చుట్టకి నిప్పు కావాలన్నట్టు వాళ్ళ అనవసరం, వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఇండస్ట్రీలో సీనియర్గా ఉన్నాడు, ఆయన టేకప్ చేశాడు. ఎస్, నేను వీళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో కూడా మాట్లాడతాను. రేపు 3 రోజుల తర్వాత నేను దాని మీద యాక్షన్ ప్లాన్ చెప్తాను. ఫైన్. ఇది మా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. మాకు తెలుసు ఇక కష్టాలు ఏంటి, కన్నీళ్ళు ఏంటి. ఎవరు దీంట్లో ఇద్దరిలోనూ జెన్యూనిటీ ఉంది. ఇద్దరిలోనూ వాళ్ళేమి అప్పడంగా ఇర్రేషనల్గా అడగట్లా పెంచమని. ఇది నా 3 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ ప్రకారం ఈ ఆగస్టు 1 చేయాలి. ఆగస్టు 1 చేయలేదు కనుక అడుగుతున్నారు. సరే, ఓకే, అడిగారు నాయన. ఇప్పుడు ఆ రోజు అనుకున్నాము, కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది, చాలా దారుణంగా ఉంది. కనుక మేము ఇలా పెంచితే చిన్న సినిమాలు ఏమైపోతారు, కనుక పెంచలేము. ఓకే, చిన్న సినిమాలకు పెంచొద్దు, పెద్ద సినిమాలకు పెంచండి అయ్యా. పెద్ద సినిమాలు తీస్తున్నారు కదా, మీకెంత 1.5 కోటి మొత్తం కలిపి ఎంత ఉంది? ఈ పెంచిన రేట్ల ప్రకారం మొత్తం కలిపి సినిమాకి 60 రోజులు షూటింగ్ అయితే 1.5 కోటి అవుద్ది. ఈ 100 కోట్ల సినిమాలకిను 50 కోట్ల సినిమాలకి 1.5 కోటి ఎంత ఏమోలకి వెంటుగా పెట్టండి. మీరు పెద్ద సినిమాలు ఎవరు డిసైడ్ చేయాలి? బాడీ పెడతాం, చాంబర్లో ఒక బాడీ ఉంటుంది. వాడు ఎవరైనా సినిమా తీసాడు, ఎవడు ఏ సినిమా తీసినా ఎవరైనా సరే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్షిప్ చేసుకోవాలి, మెంబర్ అవ్వాలి. సో అయినప్పుడు వాడు ఏ రేంజ్లో సినిమా, ఎంత సినిమా సర్టిఫికేట్ తీసుకుంటాడు. ఇది బడ్జెట్ సినిమా, ఏ కేటగిరీ లేదా బి కేటగిరీ అన్నాడు. అంతే, వాడికి ఆ లెక్కలోనే టెక్నీషియన్స్, వర్కర్స్ 24 hours ఆ లెక్కలో తీసుకుంటారు, తక్కువ యాజిటీస్. వాడు ఏ గ్రేడు 100 15 కోట్లు 20 కోట్లు 10 కోట్లు దాటి మా సినిమా అని అన్నాడు అనుకో, వాడికి ఏ గ్రేడ్ల ప్రకారం వాడు 30% పెంచిస్తారు. ఏమిటంటాను, మీరు ఈ పెద్దవాళ్ళు ఇవ్వడానికి తక్కువ. పెద్దవాళ్ళు మీరు తీసుకునే కోట్లలో తలా ఒక 50 లక్షలు తగ్గిస్తే వీళ్ళకు బతుకులు హ్యాపీ అయిపోయినాయి కదా. సో మేము పెద్దవాళ్ళు ముందుకు రండి. ఈ పెద్ద సోకాళ్ళు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు, ఎస్ మాకు కావాల్సి మా దాంట్లో తగ్గించండి 25 లక్షలు వాళ్ళకి ఇవ్వండి అంటే 4 బాధ్యత అయిపోయింది కదమ్మా. సో ఈ లెక్కలో ఆలోచించాలి, ఈ లెక్కలో చర్చలు జరపాలి. అది కాకుండా చిన్న సినిమా వాళ్ళని ముందు చూపించి, చిన్న సినిమాలు బతుకులు అయిపోతే 30% చిన్న సినిమా వాళ్ళు ఏమైపోతారు అని ఈ చూపించి పెద్దవాళ్ళు ఎస్కేప్ అవడానికి చూస్తున్నారు. అర్థమైందా? ఈ డ్రామా జరుగుతుంది. ఎంతసేపు వీళ్ళని బూచిగా చూపించి, వాళ్ళు బూచిగా చూపించి డ్రామా చేయొద్దు.
వాళ్ళకి చేయండి, మన దగ్గర మన చేతిలో ఉంది మిషన్. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఏం చేస్తుంది, అసలు ఏమైనా పట్టించుకుంటుందా లేదా? ఎందుకు పట్టించుకోవటం? మీటింగ్లు జరుగుతున్నాయి, ఏం మాట్లాడుతున్నారు? మేము మీటింగ్లు జరుగుతాయి. ఇప్పుడు చిరంజీవి ఎందుకు 3 రోజులు టైం అడిగాడు? ఇవాళ ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకోవాలి. జనరల్ బాడీ ఫెడరేషన్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకుని ఇదే వాళ్ళు 4 ప్రపోజల్స్ పంపించారు. ఆ ప్రపోజల్స్ ఏంటి ఆమోదిస్తే నెక్స్ట్ పర్సంటేజ్ గురించి మాట్లాడదామంటున్నారు. సో ఈ ఆమోదిద్దాము, 2 ఒప్పుకున్నారు, ఇంకా 2 డిస్కషన్లు ఉన్నాయి. ఇవన్నీ మా యూనియన్లు, మా అసోసియేషన్లు అన్నీ కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక ఒపీనియన్ తీసుకెళ్తే, ఈ ఒపీనియన్ అంతా ఫిలిం ఛాంబర్కి ఇస్తే ఫిలిం ఛాంబర్ అట్లా తీసుకుని చిరంజీవితో కూర్చుని ఆయన చిరంజీవి గారు అన్ని సెటిల్ అయిపోయే పద్ధతిలో ఉంది. ఎక్కడన్నా ఒక చిన్న లక్కువ ఉంటే ఆయన దిగి ఆయన వాళ్ళని ఒప్పించడమో లేకపోతే వీళ్ళని ఒప్పించడమో, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసరు డైరెక్ట్ ఆర్టిస్ట్ ఆయన. సో ప్రొడ్యూసర్ సాధక బాధకాలు ఆయన తెలుసు కదా. ఆయన పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు చేసినవాడు, ఒకప్పుడు చిన్న సినిమాలు చేసినవాడు ఆయన కనుక చిన్న సినిమాల బాధ తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నాడు, 2 సంవత్సరాలు ట్రావెల్ చేశాడు, కష్టసుఖాలు తెలుసు ఆయనకి. తెలుసు కనుక ఇవన్నీ వచ్చినాక దాంట్లో క్రోడీకరించుకుని ఈ పాయింట్లు ఇది ఇది కొంచెం వాళ్ళు తగ్గాలి, ఈ పాయింట్లో కొంచెం ప్రొడ్యూసర్ తగ్గాలి, ఇలాంటివి ఏం మాట్లాడతాడు, జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. ఇండస్ట్రీ వాళ్ళెవరో బుద్ధి లేకుండా కొత్తగా వచ్చిన కొత్త పిక్చర్ పొద్దురగడం అన్నట్టు అతను ఎవడో మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు, మేము బయట వాళ్ళని తీసుకొస్తాం, అక్కడ తీసుకొస్తాం. నవ్వులాటుగా ఉందా? ఇక్కడ 2 లక్షల మంది ఇంతమంది సినిమా ఫీల్డ్ నమ్మి ఉంటే మీరు అక్కడ నుంచి తెప్పిస్తాం, ఆంధ్ర తెలంగాణ ఇది తమిళనాడు నుంచి తెప్పిస్తాం, తెప్పించండి చూద్దాం, నిలబెట్టండి. ఇక్కడ ఒకడు అడుగు పెట్టనిస్తామా? కార్మికులు కడుపు కొడతారా మీరు? కడుపును బ్లాక్మెయిల్ చేస్తారా మీరు? ఉండి పోతే పోటీ అంటారు, అంత హీనంగా చూస్తారా? పిచ్చి మాటలు అతనికి బుద్ధి. ఎవరు పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలా అసలు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా లెగిసిన కెరటాలు ఒక సినిమా 2 సినిమాలు పెద్ద మాట్లాడి నోటికి వచ్చేట్టు మాట్లాడదాం. స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ఉన్నవాళ్ళని పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టుకోవట్లేదా? ఇప్పుడన్నా స్కిల్ గ్రాఫిక్స్ అన్నప్పుడు యూనియన్ మెంబర్స్ పెడుతున్నావా? గ్రాఫిక్స్ ఎక్కడో అమెరికాలో చేస్తున్నాడు మా యూనియన్ మెంబర్ ఆడైనా. కొత్త మాటలు మాట్లాడతారు. టాలెంట్ మనకు ఉన్న టెక్నాలజీ అవసరమైనప్పుడు ఆ టెక్నాలజీ డెఫినెట్గా ఎక్కడో అమెరికాలోనో సింగపూర్లోనో బెంగళూరులో ఎక్కడ ఉంటే అక్కడ వాడుకుంటాం. సో అదేదో పెద్ద కంటే తెలియకుండా మాట్లాడటం ఇవన్నీ. సినిమా ఇద్దరు ఒక వీళ్ళు మన కుటుంబం, సినిమా ఇది మొత్తం మన కుటుంబంలో ఉన్న సమస్య. ఇది వాళ్ళు వేరు, కార్మికులు వేరు, మేము వేరు, మా ఇష్టం అంటానికి కుదరదు. కార్మికులు లేకపోతే వాడు తోపే. ఒక హీరో డైరెక్టర్ తోపు కాదు, హీరోయిన్ కాదు తోపు, నా లైట్ మ్యాన్ తోపే, నా మేకప్ అసిస్టెంట్ తోపే, నా కాస్ట్యూమ్ అసిస్టెంట్ తోపే, నా సెట్ అసిస్టెంట్ తోపే. వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఒకరోజు షూటింగ్ అంటే మొత్తం 20 మంది కలిసి పనిచేస్తేనే షూటింగ్. వాళ్ళు హీరోయిన్లు డైరెక్టర్ వచ్చి కూర్చుని ప్రొడ్యూసర్ క్యాష్ బ్యాక్ పెట్టి కూర్చుంటే అయిపోదు, నా కార్మికులు కష్టపడితేనే. ఎన్ని ఆలోచన లేకుండా ఏదో ఒకటి గాలి మాటలు మాట్లాడడం తప్పితే అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా అవుద్ది, ఎందుకంటే అతను ఎవడో ఏదో మాట్లాడాడు కానీ అతని మాటలకు అతనికి కొత్త ఒక ఇప్పుడు ఏదో సడన్గా ఇప్పుడు ఎదిగిన ప్రొడ్యూసర్, ట్రెడిషనల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడరు. అది కొత్తగా వచ్చాడు కొత్త పెద్ద అన్నట్టు మాట్లాడతారు. అది పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదు, పెద్దవాళ్ళు అందరూ ఖండిస్తున్నారు, తప్ప అలా బెదిరించద్దు అని అంటున్నారు. సో బెదిరింపులు కాకూడదమ్మా, బెదిరింపులు కాదు. వర్కర్స్ వాళ్ళు అడగడంలో ఔచిత్యం ఉంది, మనకు కష్టం ఉంది. సో దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి తప్పితే ఉంటే ఉండి పోతే పోండి అని అంటే కరెక్ట్ కాదు కదా. ఉండి పోతే పోండి అంటే నువ్వు సినిమా తీయగలవా? అంత ధైర్యం? ఒక సినిమా తెప్పిస్తావు, 2 సినిమాలు తెప్పిస్తావు, మొత్తం వాడు కడుపు కొడతా ఉంటే కడుపు రగిలితే ఒకడు దిగుతాడు. అక్కడ ఒకడు హైదరాబాద్లో షూటింగ్ దిగ్గలరా? నీ ఒక కంపెనీ, మీ కంపెనీ హైదరాబాద్లో ఆఫీస్ ఉండగలదా? ఏంటి జనాలు వాళ్ళు రెచ్చగొడితే కడుపు మండితే కార్మికులు కడుపు మండేలా మాట్లాడకూడదు. వాళ్ళ నాయన మీరు అన్నది కరెక్టే, కొంచెం ఇదిగా ఉంది, ఇలా ఉంది, సో మనం ఇలా చేసుకుందాం, ఇదిగో ప్రస్తుతానికి ఇలా చేసుకుందాం, లేదు 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మార్చుకుందాం, ఏదో ఒకటి చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చిన లూజ్ డైలాగులు మాట్లాడకూడదు, మాట్లాడటం తప్పు. సాఫ్ట్వేర్ కంపెనీ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, పిచ్చివాడు ఏం పిచ్చరు, బుద్ధి ఉంది మాట్లాడుతున్నారో ఆ మాట అన్నవాడు ఎవడో, కానీ బుద్ధి జ్ఞానం ఉందా? సాఫ్ట్వేర్ ఏంటి? ఏసీ రూమ్లో కూర్చొని పనిచేస్తాడు సాఫ్ట్వేర్. నా కార్మికుడు 800 కిలోవాల్ట్ల లైట్లు ముందు పనిచేస్తాడు, ఎండలో అంత వెయిట్ ఉన్న లైట్లు మోసుకుని వస్తాడు. సాఫ్ట్వేర్ ఎంత చెమటలు కక్కుతూ పనిచేస్తాడు నా కార్మికుడు. సాఫ్ట్వేర్ ఏసీలో కూర్చొని బట్టలు కక్కుతూ వాడికన్నా ఎక్కువ ఇస్తారంటే ఇవ్వాలి, వాడికన్నా పిచ్చి వాడితో కంపారిజన్ ఏంటి? బుద్ధి లేని కంపారిజన్ ఇవన్నీ అది తప్పు.